లేకుంటే 30 గజాలు జాగ్ కావాలన్నారు. 30 గజాలు జాగ్ కావాలి, లేకపోతే 5 లక్షలు ఇవ్వండి, లేకపోతే మాకు 10 ఏళ్ళు లీజుకి మేము బోరింగ్ వేసుకుంటాం. ఈ ఇంట్లో రమేష్, సీను, సతీష్, నరసింహ నలుగురు అన్నదమ్ములు సార్. వాళ్ళు నలుగురు కలిసి చేస్తున్నారు. మాకు నూనె పెడుతున్నారని మేము పరద కట్టుకుంటా కూడా పరద తీసి లోపల తీసుకెళ్ళి కుర్చీ లేకపోయి సార్ లక్షలు ఇచ్చినాము, ఇంకా 5 లక్షలు అడుగుతున్నాం. మనుషులు చేస్తున్నారు. మన పోనీ మనోళ్ళు అన్నట్టు మనకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీళ్ళు లేడీసే ఉంటారు, ఇట్లా మీకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గల్లీలలో షట్టర్లు వేయకూడదని అధికారులు తెలిపినా కూడా పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసన్న తెలిపారు. దీనివలన నిర్మాణం కూల్చివేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటి యజమానులు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న కొందరు దళారులు 30 గజాల స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ, లేదంటే 5 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని, లేదంటే తమ నిర్మాణాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి కూల్చివేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుంది మాకు కూడా ఇప్పుడు చెప్పేవరకు మీరు అందరూ చూసి మేము వచ్చాము సార్. ఇంటిమేషన్ అంటే ఏంటంటే మన హియరింగ్ వచ్చారు. హియరింగ్ వచ్చినప్పుడు మళ్ళీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నాము. రోడ్స్ ఉంది, నోటరీ ఉంది, షటర్స్ కన్స్ట్రక్షన్ చేయకండి మెయిన్ అబ్జెక్షన్. ఎందుకంటే రెసిడెన్షియల్కి అయినా మేము పర్మిషన్ ఇవ్వలేము, ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. షటర్స్ చేయకండి, మెయిన్ షటర్స్ మీద ఇబ్బంది ఉంది షటర్స్ మీద ఇబ్బంది ఉంది, మీరు షటర్స్ చేయకండి అని చెప్పాము. సరే మేడం అన్న తర్వాత కూడా మేము 15 days ఆగాము. కానీ అయినా కూడా వాళ్ళు ఏంటంటే షటర్స్ చేయము అన్నారు. షటర్స్ లోపల మొత్తం వైరింగ్ చేస్తున్నారు. వారికి ఎక్కడ ఆపలేదు. మేము పైన చేసుకుంటే మేము ఏమీ అనేవాళ్ళం కాదు, మేము ఎవరికి ఇబ్బంది పెట్టడానికి రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరి వర్షంలో వాళ్ళు పై వరకు చేసుకొని ఎవరికి అసలు జరిగింది ఏంటి అనేది తెలియకుండా డామేజ్ చేసి ఇప్పుడు మేము ఏంటి పైన రెసిడెన్షియల్ని ముట్టుకున్నామా, యాక్చువల్గా వీళ్ళకి మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, మొత్తం బిల్డింగ్ మొత్తం తీసేయాలి. పైకి వెళ్ళామా, మేము పైన స్లాబ్ తీయాలి, తీసింది ఏంటిది షటర్సే తీసాం. కానీ ఈ విషయం అసలు వస్తుంది, డ్యామేజ్ చేసేస్తున్నారు, మొత్తం చేసేస్తున్నారని ఎవరెవరితో కాల్స్ చేపిస్తున్నారు. అక్కడ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి ఐడియా ఉంది, మొత్తం వాళ్ళకి తెలుసు. మేము చేసింది అయినా ఏంటిది షటర్సే కదా. చనిపోతే పని ఎలా అవుతుందండి, పని ఎలా అవుతుంది బోనస్ చెప్పండి. అక్కడ మీదనే రావడం నాకేం సర్వే కాదు కదా. మీకు అంతా ఆల్రెడీ తెలిసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మూమెంట్ సార్ రన్నింగ్ ఉన్నది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో మీరు ఎక్కడన్నా చూడండి, వచ్చిన తర్వాత అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నవి కంప్లైంట్ వచ్చినాయి, ఆపుతున్నాము, సీజ్ చేస్తున్నాం, డెమాలిషన్ అవుతున్నాయి. మీరు 20 ఏళ్ల తర్వాత ఎప్పుడు నేను చెప్తున్నాను ఆల్రెడీ అంటే చెప్తున్నాను సార్ 1 year 2 years వేకెంట్ చేయించాలి అంటే మేము వేకెంట్ నోటీసులు అవన్నీ ఇవ్వాలి కదా. దానికి అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఆపండి అని చెప్తున్నాం.